హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుపోయే టాపిక్ ఒక ముద్దుగుమ్మ గురించి. ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు, మనందరి క్రష్ శ్రీలీల. ఎస్, వరుస సినిమాలతో దూసుకుపోతున్న శ్రీలీలకు అసలు గ్యాపే లేకుండా పోయింది. అసలు ఏంటి ఈ అమ్మాయికి, మనందరికీ భగవంతుడు ఇచ్చింది 24 అవర్సే కదా, ఈ అమ్మాయికి 24 అవర్స్ సరిపోతున్నాయా అనే క్వశ్చన్ మార్క్. మొన్న రీసెంట్గా స్కంద ఆడియో ఫంక్షన్లో కూడా బోయపాటి గారు ఒక చిన్న సజెస్ట్ చేశారు. మీరు చాలా అన్ని సినిమాలు శరవేగంగా చేసుకుపోతున్నారు, కాస్త ఆచితూచి చూడండి అన్నట్టుగా సూచనప్రాయంగా సజెస్ట్ చేశారు. నిజమేనండోయ్. ఎందుకంటే వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు తీసుకెళ్తున్నారు. ఏ సినిమా చూసినా హీరోయిన్ శ్రీలీల. హీరో మారుతున్నారు, డైరెక్టర్ మారుతున్నారు తప్ప హీరోయిన్ మాత్రం శ్రీలీల. కాకపోతే ఈ శ్రీలీలకి రీసెంట్గా కొన్ని డిజాస్టర్లు ఎదురయ్యాయి. కోర్స్ స్కంద, ఎక్స్ట్రా, గుంటూరు కారం. గుంటూరు కారం పెద్ద డిజాస్టర్ అండో. ఎందుకంటే మహేష్ బాబు లాంటి సూపర్ స్టార్తో శ్రీలీలకి ఎంత క్రేజ్ ఉంటుంది, ఎంత ఆ సినిమాలో తన వంతు తన క్యారెక్టర్ ఎంతవరకు ఉంటుందనే దీని మీద చాలామందికి డౌట్స్ వచ్చాయి. సో హీరోయిన్ అంటే ఓన్లీ సాంగ్స్కి, కొన్ని రొమాంటిక్ సీన్స్ వరకే పరిమితం అయిపోయేలాగా ఈమె కూడా అదే పందాలు వెళ్ళిపోతుందనే నేపథ్యంలో కొంచెం రూమర్స్ అవి వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈవిడ కాస్త బ్రేక్ తీసుకుందని కూడా వినిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చేతిలో సినిమాలు ఏమీ లేవు, ఒక్క ఉస్తాద్ భగత్ సింగ్ తప్ప. ఉస్తాద్ భగత్ సింగ్ తెలుసు, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏపీ రాజకీయాలు, లోక్సభ రాజకీయ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో కాస్త బిజీగా ఉన్నారు. అది కాస్త బ్రేక్ అయింది హరీష్ శంకర్ గారి సినిమాతో. సో అది కంటిన్యూ అయితే మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్తో మళ్ళీ మంచి గూస్ బంప్స్ లాగా బ్యాక్ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే అది ఎప్పుడు పట్టాలేకుతుందో తెలియదు. ఈలోగా కాస్త బ్రేక్ తీసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తాయి. తీసుకున్నా మంచిది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూస్తే తెలుగు ఇండస్ట్రీలో రకుల్ ప్రీతి సింగ్ కానీ, లేదంటే రష్మిక కానీ, లేదా అంతకుముందు కాజల్ కానీ, వీళ్ళందరూ వరుస పెట్టి అందరు హీరోలతో తీసేయడం, వరుసగా అన్ని సినిమాలు ఒక 10 సినిమాలు అయితే తర్వాత స్క్రీన్ ఫేడ్ అవుట్. ఎందుకో తెలియదు. సో ఈవిడ కూడా అలా కాకుండా ఉండడం కోసమే ఇకపై అన్ని సినిమాల్లో ఆచితూచి తన పాత్రకి న్యాయం చేయగలను అనుకుంటేనే, తన పాత్రని సినిమాలో మంచి హీరోలుగా ప్లే చేయగలిగితేనే ఆవిడ యాక్ట్ చేస్తాను కూడా కాస్త బ్రేక్ తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. ఇకపై ప్రతిదీ కూడా ఆచితూచి అడుగులు అయిపోతున్నారు శ్రీలీల. ఎందుకంటే ఒక తెలుగు అమ్మాయి ఉండి ఆల్రౌండర్ పెర్ఫార్మెన్స్, మంచి డ్యాన్సర్, మంచి పర్ఫార్మర్, మంచి యాక్ట్రెస్, ఓకేనా, అంటే అన్ని రకాలుగా భగవంత్ కేసరిలో చూస్తే మంచి ఫైట్స్ కూడా చేయగలని ప్రూవ్ చేసుకున్నారు. ఒక అమ్మాయికి, ఒక హీరోయిన్కి కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నాయి. పైగా ఓన్ డబ్బింగ్, ఇంకేం కావాలి. సో మన తెలుగు వాళ్ళందరికీ బాగా అట్రాక్ట్ అయిపోయి అందరికీ మంచి క్రష్ లాగా ఉండే శ్రీలీల కాస్త బ్రేక్ రావడం ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్. బట్ ఇట్లాంటి రూమర్స్ ఏవైతే ఉన్నాయో, ఓన్లీ హీరోయిన్ అంటే పాటలకి, రొమాంటిక్ సీన్స్ వరకే అనుకున్న నేపథ్యంలో కాస్త బ్రేక్ తీసుకోకపోతే కరెక్ట్, మంచిదేగా. ఎందుకంటే ఇకపై వచ్చే సినిమాలన్నీ కూడా ఆచితూచి జాగ్రత్తగా పెర్ఫామ్ చేసి, దానిలో ఆ హీరోయిన్గా కాకుండా ఒక మంచి లీడ్ రోల్, కథానాయక పాత్ర ఎంతవరకు ఉంది అనుకుని దాని ప్రకారమే ఇకపై కాల్ షీట్లు ఇవ్వబోతోందట. ఆ పరంగా కథ స్టోరీ లైన్ విని దాంట్లో మంచి పాత్ర ఉంటేనే, తనకు కూడా ఇంపార్టెన్స్ ఉంటేనే సైన్ చేయబోతుంది అనుకుంటున్న వచ్చిన గ్యాపే తప్ప తనకి ఇంకా సినిమాలు లేవు అనుకోవడం మాత్రం ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వద్దు. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ రేపు ఎలక్షన్స్ తర్వాత అయినా రిలీజ్ అవబోతుంది. దసరా వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోయి మేలో గవర్నమెంట్ ఫామ్ అయ్యాక, పవన్ కళ్యాణ్ గారు కాస్త ఫ్రీ అయ్యాక మళ్ళీ రిమైనింగ్ పార్ట్ షూట్ చేసేసి దసరా కల్లా ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ చేయబోతున్నారు. ఇది కూడా హరీష్ శంకర్ కూడా ఆల్మోస్ట్ పూరి జగన్నాథ్ అయిపోయి త్వరగా సినిమాలు కంప్లీట్ చేసే డైరెక్టరే కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా నష్టం కాకుండా ఉండడం కోసం పవన్ కళ్యాణ్ గారు మ్యాక్సిమం తన టైంని కేటాయించే అవకాశంలో ఉన్నారు. అది కానీ ఫినిష్ అయితే శ్రీలీలకి మరొకసారి మంచి బ్యాక్ బౌన్స్ అయ్యే సినిమా అవుతుంది. ఆపై ఇంకొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కాబట్టి మంచి పాత్రలు ఎంచుకొని చేసే ఛాన్సెస్ ఉన్నాయి. పైగా ఆమెకు అన్నీ డాన్సరు, పైగా మంచి పెర్ఫార్మర్ కాబట్టి అందరూ డ్యాన్స్ ఓరియంటెడ్ సినిమాలే కాకుండా యాక్షన్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా తీసుకునేలాగా ప్లాన్ చేసి తన సినిమాలను నెక్స్ట్ మన ముందుకు తీసుకురాబోతున్నారట శ్రీలీల. సో అంతవరకు ఈ ముద్దుగుమ్మ చిన్న బ్రేక్ తీసుకున్నారే తప్ప ఆ బ్రేక్ లాంగ్ బ్రేక్ అయితే కాదు, షార్ట్ బ్రేక్. సో ఆల్ ది బెస్ట్ శ్రీలీల గారు. మీరు అందరికీ క్రష్ అయిపోయిన నేపథ్యంలో మీ నెక్స్ట్ మూవీ ఎప్పుడంటే ఎదురు చూస్తున్నాం. బట్ ఏవైతే గుంటూరు కారం, ఎక్స్ట్రా, స్కంద లాంటి డిజాస్టర్లు వచ్చాయో వాటి గురించి మర్చిపోండి. నెక్స్ట్ మంచి కాన్సెప్ట్తో మంచి రోల్ ఉండే సినిమాల్ని సైన్ చేసి మా ముందుకు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఆల్ ది బెస్ట్ టు శ్రీలీల.